హాయ్, డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి విలేజ్, నాడీపతి గోశాల, హైదరాబాద్. చూడండి, ఇది మనకి 10 ఎకరాస్ సరౌండింగ్ కొత్తగా ఫామ్ చేసిన నాడీపతి గోశాల. ఇది హైదరాబాద్లో ఉంది. సుమారుగా 10 ఎకరాస్. 10 ఎకరాస్లో ఇదంతా ఫామ్ హౌస్ పెద్దది. ఇంచుమించు 1 ఎకరా 1.5 ఎకరా ఫామ్ హౌస్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి, గెస్ట్లకి, వివిఐపీస్కి రూమ్స్, అదే ఆవులకు కూడా రూమ్స్. ఇది ఒక ఫామ్ హౌస్. ఇంకా అక్కడ వెనకాల షెడ్లు ఉన్నాయి. అక్కడ 3000 ఆవుల కెపాసిటీతో మనం ఇక్కడ స్టార్ట్ చేసాం. మనం 18 సంవత్సరాల నుంచి ఆవుని, 5 అడుగులు ఉండే ఆవుని సైజ్ తగ్గిస్తూ మినియేచర్ అని, మైక్రో అని, నాడీపతి నానో అని, ఓవరాల్గా ఇవన్నీ నాడీపతి బ్రీడ్ కింద మనం డెవలప్ చేసిన బ్రీడ్. ఇవి ఉన్నాయి చూసారు ఇక్కడ, ఇవన్నీ కూడా దూడలు అనుకోవద్దండి, ఆవులు. ఈ నల్లది ప్రెగ్నెంట్, అది ఉంది చూసారా, ఇది 1 feet. ఇది కూడా క్రాస్ అయింది, ప్రెగ్నెంట్. ఇవన్నీ చిన్న చిన్న ఆవులండి. అంటే మన నాడీపతి ట్రీట్మెంట్ విధానంలో హైట్, మనుషులకి ఎలాగ హైట్ పెంచుతానో వీటికి గ్రోత్ హార్మోన్స్ సీజ్ చేయటం జరుగుతుంది. అంటే హైట్ పెరగకుండా వీటిని చిన్న చేసాం. దీనివల్ల ఏమవుతుంది, ఆవు మనతో పాటు సహజీవనం, మనతో పాటు ఇంట్లో, అపార్ట్మెంట్లో సైతం, ఫామ్ హౌస్లో సైతం, ఇంట్లో సైతం ఈజీగా మనకి దీన్ని చలామణి అయ్యే విధంగా దీన్ని మ్యూటేషన్ చేసామండి. ఇక్కడ పొంగునూరు అని ఒక బ్రీడ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ బ్రీడ్. అది చిన్నప్పుడు చిన్నగా ఉన్న అది 3 to 5 feet అవుతుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఇస్తానన్నా పొంగునూరు మాత్రమే. ఈ మినియేచర్ అవ్వచ్చు, మైక్రో అవ్వచ్చు, నానో అవ్వచ్చు, నాడీపతి బ్రీడ్ అవ్వచ్చు, ఎవరి వల్ల కూడా ప్రపంచంలో కాదు, ఎట్టి పరిస్థితిలోనే అవ్వదు. ఉట్టుమాట. అవన్నీ పాలు తాగే పిల్లలు. పెద్ద ఎక్కడ చూపించరు, పెద్ద ఇంతంత ఆవులు. ఇక్కడ సృష్టి ధర్మం ఏంటంటే తల్లి ఎంత ఎత్తుందో దాన్ని పుట్టే పిల్లలు కూడా అంత ఎత్తు అవుతాయి. ఇది ఒకటి గమనించాలి. ఇంకోటి, మనకులాగా ఎవరు కూడా దీన్ని ట్రీట్మెంట్ చేసి హైట్ పెరగకుండా చేసే టెక్నిక్ ఎవరిది లేదు. అది నా ఓన్ రీసెర్చ్. ఈ విధంగా ఆవుని మనం తయారు చేయటం జరిగిందండి. అంటే సనాతన ధర్మంలో మనకి ఆవు ఇంట్లో ఉండాలి, కుక్క బయట ఉంటే సనాతన ధర్మం. ఇప్పుడు ఏమైనా కుక్కలు లోపలికి వచ్చేసాయి, ఆవులు బయటికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఆవుల్ని పోషించే స్తోమత లేక అవి ఇంట్లోంచి బయట నుంచి కషాయపారికి వెళ్ళిపోయి రోజుకి ఎన్నో లక్షల ఆవులు వెదకు గురవుతున్నాయి. దీన్ని మార్చటానికి అంటే ఎవరి వల్ల కావట్లేదు. ఇంకా ఆవుకి ఆ పరిస్థితి రాకూడదని మనం ఆవుని ఇలా చిన్న సైజు చేయటం జరిగింది. దీనివల్ల ఆవుకి ఏమైంది, లాంగ్విటీ పెరిగిందండి. అంటే ఇప్పుడు ఈవెన్ పొంగునూరు ఆవు తీసుకుంటే 14-15 సంవత్సరాల లైఫ్ అయితే ఇది 20-25 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. ఈవెన్ పొంగునూరు ఆవు పాలలో 3% ఉంటే ఇది 8-12% వరకు మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది మనతో హ్యూమన్తో పాటు మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ బ్రీడ్ మీకు ఎక్కడ ఎవరి వల్ల కూడా కాదండి. ఒకవేళ ఎవరన్నా ఇస్తానన్నా ఫేకు, డూప్లికేట్. ఇది మన ప్రధానమంత్రితో సహా చాలామంది ముఖ్యమంత్రులకి, ఇంకా అమెరికా అధ్యక్షుడు అగ్రగామి వైట్ హౌస్ కూడా మన ఆవులు వెళ్ళటం జరిగింది. ఏదైనా చూడండి, ఒక బ్రీడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ ఇది భారతదేశం అంతటా కూడా, ప్రతి జిల్లాలోని, ప్రతి రాష్ట్రంలోని, ప్రతి విఐపి స్వామీజీలు, చాలా డాక్టర్స్, పొలిటికల్ చాలామంది దగ్గర ఇళ్లలో ఇది మన ఆవులు తిరుగుతూ ఉన్నాయి. అయితే ఇది ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ విశాలమైన ప్రకృతిలో విశాలమైన ఫామ్ హౌస్, ఆవులు స్వేచ్ఛగా తిరగటానికి గ్రాసం, అన్ని వసతులతో మనం ఇక్కడ ఏ విధంగా అయితే ఫారినర్స్ వచ్చి విజిట్ చేయడానికి, ఇంకా ఎవరైనా ముఖ్య అతిథులు వచ్చి విజిట్ చేయడానికి, ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ చూడవచ్చు, నచ్చితే తీసుకువెళ్ళవచ్చు. మనం ఏంటంటే ఆల్ ఇండియా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా రేట్లు అనేది ఏంటంటే చాలా తక్కువ అండి. మనం ఇచ్చే రేట్లు ఎవరికి ఇవ్వరు. అంటే ఇది క్వాలిటీని బట్టి ఉంటాయి. యాక్చువల్గా మన కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఆవు ప్రతి ఒక్క ఇంట్లోని వెళ్ళాలనే తపన, ప్రతి ఒక్కరికి అందజేయాలని. అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి ఇక్కడ లో బడ్జెట్ అంటే మాట్లాడుకుంటే లో బడ్జెట్ మీకు జోడీ 1,00,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. కానీ ఏది ఉన్నా కానీ 2.5 మించి హైట్ ఉండవు ఇక్కడ. అలాంటివి మీకు మా దగ్గర జోడీ 1,00,000 నుంచి కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మన సనాతన ధర్మంలో, మన భారతదేశంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా
కుక్క పిల్లలతో పాటుగా ఆవులను కూడా పెంచుకోవాలనే కాన్సెప్ట్తో మనం ఈ ప్రయత్నం మనం ముందుకు సాగుతున్నామండి.